మామూలుగానే యాదాద్రి నరసన్నకు భక్తులు ఎక్కువ. కొత్తగా గుడి కట్టిన కాడ నుంచి ఈగింత ఎక్కువనే పోతురు నరసన్న దర్శనానికి. ఆయతారమో లేకుంటే ఇంకేదన్నా సెలవు వచ్చిందంటే చాలు నరసన్న కొండకు బండ్లు కడుతుర్రు భక్తులు. అసోంటిది ఏదన్నా పెద్ద పండుగ అవుతున్నదంటే ఊకుంటారా? సెలవు ఉన్నా లేకున్నా గుట్టకు పోవాల్సిందే, నరసన్నను దర్శనం చేసుకోవాల్సిందే. అట్లా యాదాద్రి నరసన్న గిరి ప్రదక్షిణం కార్యానికి కూడా బగ్గొచ్చిర్రు భక్తులు. కాకుంటే వచ్చిన భక్తులంతా గీషెలనే చూసిర్రు. చూసిర్రా, వెనకంగా నరసన్న రథం వస్తుంటే ముంగట ఎట్లా నాట్యం చేస్తుందో చెల్లె. పేరు వైష్ణోదేవి. ఉత్త 12 ఏళ్లే. యాదగిరి గుట్ట మీద నరసన్న గిరి ప్రదక్షిణలు అవుతుంటే ఇగో ఇట్లా కూచిపూడి నాట్యం చేస్తుంటే చూసిన భక్తులది ఒక మురిపేం కాదు. ఆ శిష్యురాలు శ్రీ వైష్ణోదేవి 12 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక చిన్న అమ్మాయి నా దగ్గర 4 సంవత్సరాలుగా కూచిపూడి నేర్చుకుంటుంది. తనకు వచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే యాదగిరి గుట్టలో ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున నృత్యం చేస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి అనే ఆలోచనని ఈరోజు నిర్వహించబడింది. తను ఈరోజు మార్నింగ్ 5కి స్టార్ట్ చేసి 7:30 వరకు కూచిపూడి నృత్యం చేస్తూ 3 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయడం చాలా గొప్ప విషయం. చెల్లది హైదరాబాదు. గీ మేడం కాడనే చెల్ల కూచిపూడి నాట్యం నేర్చుకుందట. ఇప్పుడు గుట్ట మీద గిరి ప్రదక్షిణం అవుతుంటే ఏం తక్కువ 3 కిలోమీటర్లు ఇగో ఇట్లనే నృత్యం చేసిందట. గీ బాల నర్తకి స్వాతి నక్షత్రం గోల్గే యాదాద్రి నరసన్న గిరి ప్రదక్షిణ కార్యం నడుస్తుంది. ప్రతేడు మస్తు మంది భక్తులు వస్తుర్రు కూడా. అట్లనే ఈసారి కూడా మస్తు మంది వచ్చిర్రు నరసన్న భక్తులు. నరసన్నకు దండాలు పెట్టుడు, గీ చెల్ల డాన్సులు చూసి ముర్చుడు నడిచింది. ఏ మాట కా మాట. చెల్ల డాన్స్ మాత్రం అదిరిపోయింది కదా, ఏమంటారు?